అసలు దాస సాహిత్య ప్రాజెక్ట్తో మీ ప్రయాణం గురించి వివరించండి. నేను వాస్తవంగా దాస సాహిత్య ప్రాజెక్ట్ వస్తానని నేను కలలో కూడా అనుకోలేదు, ఊహించలేదు. నేను వ్యక్తిగతంగా మా పీఠాధిపతులు చెప్పిన ప్రకారంగా ధర్మ ప్రచారం చేయమని చెప్తే మా గురువర్యులు సత్య ప్రమోద తీర్థులు, ఉత్తరాది మఠాధీశులు, సత్యాత్మ తీర్థులు చెప్పిన ప్రకారంగా ఒక 30-40 విద్యార్థులను పెట్టుకొని వారికి శాస్త్ర పాఠాన్ని చెప్తూ వస్తున్నాం. ఒకవైపు గ్రంథరచన సాగుతుంది, ఒకవైపు విశ్వ హిందూ పరిషత్తును భాగస్వామ్యంగా చేసుకొని ధర్మ ప్రచారం. నేను కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో భాగవతాది ప్రవచనం ఇలా చేస్తూ ఆ లైఫ్ అక్కడికి పూర్తిగా నాకు ఇంకా సమయం లేకుండా అక్కడికక్కడ సరిపోయి ఉండింది. ఒకప్పుడు ఇక్కడ తిరుపతి కొండపైన పీఠాధిపతుల సమ్మేళనం అని పేజావర్ స్వామీజీ ఆయన ఆధ్వర్యంలో పుష్పగిరి మఠంలో పెద్ద పుష్పగిరి స్వామివారి సమక్షంలో ఆయనే హోస్ట్ పుష్పగిరి స్వామి గారు జరిపి ఆ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా పేజావర్ స్వామీజీ విశ్వేశతీర్థుల వారు పిలిచి ఈ కార్యక్రమాన్ని మీరే కోఆర్డినేట్ చేసి జరపాలని చెప్పేసి 21 మంది పీఠాధిపతులు. ఆ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది, నడిపాము. పివిఆర్కే ప్రసాద్ గారు, ఈఓ మన ఏపీఎన్ శర్మ గారు చివరిలో వచ్చారు. వాళ్ళందరూ చాలా బాగుంది, ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరు వీరు పేజావర్ స్వామి అయితే లేదు మావారే ఈ ధర్మ ప్రచారానికి మేము ఎట్ట చేస్తున్నాం, మావలి ఆయన కూడా చేస్తున్నాడు అనేటప్పటికీ అవంతా చూచారు. ప్రసాద్ గారు చూసి లేదు మీరు తప్పకుండా తిరుపతికి వచ్చి చేయండి అయితే నేను అట్లా బయటికి రాలేను, ఒక స్వతంత్రంగా నేను గడుపుతున్నాము చెప్పిరు. ఇద్దరు ముగ్గురు చెప్పిరు. తర్వాత మా పీఠాధిపతి వెళ్ళు, స్వామి వెంకటేశ్వర స్వామి సేవ అది దొరకదు అందరికీ, నీ వెళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు దాస సాహిత్య ప్రాజెక్టులో ఎంటర్ కావాల్సి వచ్చింది. 2005 నవంబర్ 19వ తారీఖున నేను నా యొక్క బాధ్యతలు తీసుకొని అప్పటి నుంచి దాస సాహిత్య ప్రాజెక్టులో సేవ చేస్తూ వస్తున్నాను. ఆ చేస్తూ వచ్చిన తర్వాత పూర్వపు దీనికి అధికారులు ఒక కమిటీ పివిఆర్కే ప్రసాద్ సమక్షం ఏమేం చేయాలని లిస్ట్ ఉండింది. దాన్ని తీసుకొని ఇంకా డెవలప్ చేసి ఇంకా కొత్త ఉత్సవాలు తిరుపతిలో ఇప్పుడు పురంధరదాసులు అనేవాడు దాస సాహిత్యానికి ఒక హృదయం వంటివా. తిరుపతిలో వారి ఆరాధన కార్యక్రమం జరపడం వేరే చోట చేస్తూ వస్తున్నారు, తిరుపతిలో ఎందుకు జరపాలా అని నాకు ఒక ఇది. అది అన్నమాచార్యుల వారి ఆరాధన సందర్భంలో శ్రీవారి విగ్రహాలు లోపల నుంచి వచ్చి అన్నమాచార్యుల వారి ఆరాధన కొరకు నారాయణగిరి ఉద్యానవనానికి వస్తారు. అయితే దాస సాహిత్యం కూడా చేయాలని అప్పటి ఈఓ గారిని, ఆగమ అడ్వైజర్లు, జిఆర్ స్వామీజీ గారు, మన అక్కడ కొండపైన ఉండే జిఆర్ స్వామీజీ గారు వాళ్ళందరితో సంప్రదించి పురంధరదాసుల ఆరాధన జరగాలని చెప్పేసి అందరితో చేసి పంచాంగంలో కూడా వేయించి తిరుపతి పంచాంగంలో ఆ ఆరాధన, ఊంజల్ సేవ, మన శ్రీవారి శ్రీ సహస్ర దీపాలంకరణ సేవలో మన దాస సాహిత్య పాటలు కూడా ఉండాలని. ఎందుకంటే పురంధరదాసులు అన్నమాచార్యులు కలిసి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇద్దరు కలిసి ఏకాంత సేవలో పాడేవారు. అప్పటి నుంచి వచ్చింది సాంప్రదాయము. ఇద్దరు కూడా స్నేహితులు, ఆప్తులు, ఇద్దరు కూడా విష్ణు భక్తులే. వారిద్దరు క్రాంతి చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా వారిద్దరి పాటలు ఇక్కడ ఉండాలని చెప్పేసి అందరితో నేను అధికారులతో రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఈ ఒక గుంజల సేవ ఇలాంటి కార్యక్రమాలు దాస సాహిత్య ప్రాజెక్టు ఉండడం వల్ల వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇది జరపగలిగాము. బాగా జరుగుతుంది ఇప్పటికీ. Like and subscribe Eagle Media Works.